ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వి హనుమంతరావు, మాజీ మంత్రి రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొందెం వీరయ్య, సంబాణి చంద్రశేఖర్ సహా పలువురు హాజరయ్యారు. సమావేశంలో గందరగోళం నెలకొంది. విహెచ్ ప్రసంగాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక నాయకుల పేర్లు చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుని సర్దు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దొంగలలాగా దాచుకొని పోలీసుల్ని ముందు ఎవగా పెట్టుకొని ఇక్కడ పోలీసు సిబ్బందులు కూడా నేను వేడుకుంటున్నాను. వాతావరణం మారిపోయింది బ్రదర్స్. 3 సింహాల టోపీ మోసిన మీరు అధికార ప్రభుత్వానికి తొత్తులుగా బతుకుతున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, గాలి మారిపోయింది. రాబోయేది కాంగ్రెస్, ఉండబోయేది కాంగ్రెస్. అందుకని చర్చించుకొని గుండె మీద చెయ్యి పెట్టి వేదికపై ఉండే అందరు నాయకులతో పాటు కలిసి కంఠం ఒకటేగా వినిపించండి. ఇక్కడే కాదు, బీజేపీ ప్రధానమంత్రి మోదీ కూడా వినపడాలి. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. మీరు అనుకుంటున్నారా బీజేపీ వేరు, కేసీఆర్ వేరు? కలవగొట్ట కవితమ్మ ఏమైందో జాతకం, ఎక్కడ పోయిందా విలువలన్నీ? ఇప్పుడు మనల్ని వేడుకుంటా ఉంది. రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నాయకులందరం ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తాం, ఒకే కాగితం మీదకి వస్తాం, ఒకే సిగ్నల్ ఇస్తాం. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరం కలిసి 10కి 10 సీట్లు గెలుస్తామని చెప్తున్నాం. అలా గెలవాలి అంటే ఒక శ్రీనివాస్ రెడ్డి కష్టపడితే కాదు, ఒక మిగతా నాయకులు కష్టపడితే కాదు. ముందు మన ఇల్లు, మనందరం ఒకే వేదిక మీద ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉందన్నా. మనకి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అద్భుతాలు చాలా కార్యక్రమాలు చేసిందన్నా, కనీవినియరైన కార్యక్రమాలు చేసింది. మాయ మాటలు చెప్తున్నా ఈ కలవకుట్ల కుటుంబాన్ని ఇంటికి పంపటానికి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నా. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఉపేందర్. రైట్ శిరీష, ఈ నెల 15 హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ కోసం ఇక్కడ ఖమ్మం జిల్లాలో అయితే సన్నాహక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అయితే కొంత రసాభాసగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆసిఫ్ ఖాన్ సమావేశానికి అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటు ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అదేవిధంగా పిసిసికి సంబంధించినటువంటి ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడ సమావేశంలో ఉన్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క, వీరంతా ముందే ఇటు కార్యకర్తలు, నేతలు అయితే టికెట్ కేటాయించాలని చెప్పేసి అయితే కొంత గందరగోళ పరిస్థితిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా పాలేరులో ఏదైతే రాయల్ నాయసరావు అభ్యర్థిత్వాన్ని అయితే కోరుతున్నారో ఆయన అనుచరులు, అదేవిధంగా కొత్తగూడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోట్ల నాగేశ్వరరావు సంబంధించినటువంటి కొంతమంది నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ గందరగోళాన్ని అయితే చేసి బైఠాయించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సజావుగా సాగేలా చూడాలంటూ అటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే అటు కార్యకర్తలను కూడా ఉద్దేశించి కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే మహారాష్ట్ర మాజీ పిసిసి అధ్యక్షుడు ముందు మనకు గొడవ వద్దంటూ నేతలు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థించారు. ఎట్టకేలకు సమావేశం అయితే కొంత జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఏదైతే సిడబ్ల్యూసి మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్న సోనియా గాంధీ, అదే మా పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక, అదేవిధంగా వేణుగోపాలరావు, రోహిత్ చౌదరి లాంటి ముఖ్య నేతలు అయితే హాజరవుతున్నారు. ఏదైతే ఈ 17 జరిగే
బహిరంగ సభకు ముందు రోజు ఏదైతే సిడబ్ల్యూసి మీటింగ్ జరుగుతుందో ఆ సమావేశంలో కూడా సన్నాహక సమావేశానికి సంబంధించినటువంటి జిల్లా నేతలు ఎవరెవరు వెళ్ళాలనేది ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎవరికి సీట్లు కేటాయించేది అనేది మాత్రం తర్వాత తెలుస్తుంది. ఖచ్చితంగా సిడబ్ల్యూసి మీటింగ్ తర్వాత 16 తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. అప్పటి వరకు అయితే మీరు అందరూ సమయవనం పాటించాలని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేణుకా చౌదరి కార్యకర్తలకు నేడు కాస్త అసహనం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుంచి అయితే పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటూ, కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటూ అందుకోసం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి అయితే ఆమె చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కేసీఆర్ అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఖమ్మం జిల్లాలో కొంత నియంత్రణ పాలన అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో అవినీతి పెరిగిందని చెప్పేసి అటు ఖబర్దార్ కేసీఆర్, మంత్రి అజయ్ అంటూ ఆమె అయితే అవినీతిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు బట్టి విక్రమార్క సమావేశం నుంచి అయితే కొంత బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారందరినీ మళ్ళీ ఆ సమావేశంలోకి పిలిపించి అందరినీ కూడా సన్నాహక సమావేశాలలో అంటే ముఖ్య నేతలందరినీ కూడా కూర్చోబెట్టేసి మాట్లాడించిన పరిస్థితి కనిపిస్తుంది. మీరంతా కూడా ఏదైతే 17న జరిగే సభకు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా పార్టీ సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పేసి అయితే సూచించారు. ఎట్టకేలకు సమావేశానికి సంబంధించినటువంటి నాయకులు ప్రతి గ్రామ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా జన సమీకరణ భారీగా తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ సమావేశాలు ఏదైతే ఉపేందర్, అలాగే ఈ సమావేశంలో కొంచెం గందరగోళం నెలకొన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకు ఈ గందరగోళానికి కారణాలు ఏంటి? ప్రధానంగా ఏదైతే పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన జనరల్ సీట్ ఉంది, ఇక్కడ పార్టీ మొదటి నుంచి ఏదైతే దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని ఆశించినటువంటి రాయల్ నాగేశ్వరరావు అనుచరులు, అదేవిధంగా ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే పోట్ల నాగేశ్వరరావు అనుచరులు కూడా ఈ సమావేశానికి అయితే వచ్చారు. ఈ సమావేశంలో తమ అభ్యర్థికి టికెట్లు రావు అనే అసంతృప్తితోనే ఈ గందరగోళాన్ని అయితే సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. వీరందరికీ కూడా ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా తమకు అంటే పార్టీ నిర్ణయం ప్రకారమే మనందరం ముందుకెళ్లాలని చెప్పేసి చెప్పడంతో కొంత సద్దుమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకైతే సమావేశం అయితే సజావుగా కొనసాగింది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.